ఒకసారి ఇలాగ ఇశ్రాయేలు ప్రజలందరూ వెళ్తూ ఉండగా యోర్దాను ఆపబడిందంట. సముద్రమా ఎందుకు వెనక్కి వెళ్ళావు, యోర్దాను ఎందుకని అలా నిలిచిపోయావు అలా మాట్లాడదు. ఒకసారి కీర్తనల గ్రంథంలో ఒకసారి చూడండి, తెలిసిన వాళ్ళు ఉంటే కీర్తనల గ్రంథంలో ఒక మాట్లాడతా మాట, సముద్రమా ఎందుకు ఆగిపోయావు, యోర్దాను ఎందుకు వెనక్కి మళ్ళించబడ్డావు అని ఒక మాట ఉంటుంది. ఒకసారి ఎవరైనా చూడండి. ఒకసారి 114వ కీర్తన 3వ వచనం నుంచి చదవండి. సముద్రము దానిని చూచి పారిపోయెను, యోర్దాను నది వెనుకకు మళ్ళెను, కొండలును పొట్టేళ్ల వలెను గుంటలు గొర్రె పిల్లల వలెను గంతులు వేసెను. సముద్రమా వినండి, సముద్రమా నీవు పారిపోవుటకు నీకు ఏం తటస్థించినది, యోర్దాను నీవు వెనుకకు మళ్ళుటకు నీకు ఏమి తటస్థించినది. వినండి మాట, సముద్రం వెనక్కి మళ్ళిందంటండి, యోర్దాను వెనక్కి మళ్ళింది. సముద్రమా అక్కడ రాయబడి మాట చూడండి ఒకసారి మరలా, సముద్రమా అసలు సముద్రం ఎక్కడైనా పారిపోద్దండి మనుషులను చూసి, దానిలోకి వెళ్ళిన మనుషుల్ని ఎలా లాక్కోవాలా అని చూస్తుంది. కానీ అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా, సముద్రమా ఎందుకు వెనక పారిపోయావు, యోర్దాను ఎందుకు వెనకకి మళ్ళించబడ్డాక నీకు ఏం తటస్థించింది, ఏమైంది, నీకు మతేమన్నా పోయిందా, చెలించిందా అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఈ రోజున దేవుడు యోర్దాను ఏమైంది వెనుకకు వెళ్ళిపోయావు అని మన కన్నుల ముందు పెట్టింది దేనికో తెలుసా, మన ముందు ఏ యోర్దాను నిలబడదు. గట్టిగా ఆమె చెప్పండి. దేవుని సందులో ఆరాధించిన మీ ముందు, మనందరి ముందు ఏ యోర్దాను సమస్యకి మీదట నిలబడకుండా వెనకకి మళ్ళునుగాక, వెనకకి పారిపోవునుగాక. శత్రువు ఇప్పటివరకు నీ ఎదురుగా వచ్చి రంకిలేశాడా, శత్రువు ఇప్పటివరకు నీ ఎదురుగా వచ్చి సవాల్ చేశాడా, శత్రువు ఇప్పటి వరకు నీ ఎదురుగా వచ్చి పోరాడతాకి రమ్మంటున్నాడా, ఏం కంగారు పడకండి. ఈ సంవత్సరం నీ శత్రువు దేవుడు వెనక్కి మళ్ళించబోతున్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. నీ శత్రువును దేవుడు వెనక్కి మళ్ళించబోతున్నాడు. ఆమె చెప్పండి. పొంగి ప్రవహిస్తున్న యోర్దాను నది సడన్గా వెనకకి ఎందుకు తిరిగింది, పొంగి ప్రవహిస్తుందండి యోర్దాను, సడన్గా వెనక్కి ఎందుకు మళ్ళాల్సి వచ్చింది. నీళ్లకున్న గుణం ఏంటో తెలుసా, నీళ్లకున్న గుణం ఎంతసేపు ఎగువ నుంచి దిగువకు పారుతూ ఉంటాయి. అలాంటి యోర్దాను నీళ్లు అక్కడ నుంచి ఏకరాశిగా ఆగిపోయింది. ఈ రోజు నీ మాటలు వింటాను మనం, యోర్దాను నది ఎందుకు మళ్ళింది. కీర్తనకారుడు అంటాడు, ఎందుకు వెళ్ళిపోయావు సముద్రమా, వెనక్కి తిరిగి చూసావు ఎందుకని, యోర్దాను ఎందుకని అలా ఆగిపోయావు, ఏం తటస్థించింది నీకు. ఒక్కొక్క మాట మనం వింటుంటే ఈ సంవత్సరం మన జీవితంలో ప్రతి సమస్య వెనక్కి తిరిగి వెళ్ళిపోయేటట్లు దేవుడు చేయునుగాక. బలహీనత నీ దగ్గరికి రావాలని ప్రయత్నం చేస్తుందా, ఈ సంవత్సరం బలహీనత వెనక్కి తిరిగి వెళ్ళిపోయేటట్టు దేవుడు చేయబోతున్నాడు. ఆమె చెప్పండి. ఏ కరువు నీ దగ్గరికి రావాలని పలకరించాలని ప్రయత్నం చేస్తుందా, యేసు నామములో దేవుని పేరట ఆ కరువు పరిస్థితులన్నీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయేటట్టు దేవుడు చేయునుగాక. ఏ పరిస్థితులు నిన్ను ముంచాలని, సముద్రం వల్లే ముంచాలని, యోర్దాను వల్లే నిన్ను ముంచాలని ప్రయత్నం చేస్తున్నా, ఈ సంవత్సరం దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, ఆ సముద్రము ఆ యోర్దాను వెనక్కి వెళ్ళేటట్లుగా దేవుడు పారదోలునుగాక. ఆమేన్.